మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్లో అల్లూరి సీతారామరాజు 128వ జయంతిని శ్రీ సూర్య యూత్ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాసరెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. మరి ఆ రోజు పిల్లలకు అంటే ఆ రోజు తను పెళ్లి కూడా చేసుకోకుండా మరి పోరాటం చేసి మరి వేల మందిని కనిపెట్టే రకంగా చేశాక ఆ సినిమా ఇప్పటికి కూడా పదే పదే చూస్తూ ఉంటాం. మరి అటువంటి వ్యక్తి వారి ఛాయాచి ఇక్కడ పెట్టడం జరిగిన మన నియోజకవర్గంలో కృష్ణరాజు గారు వారి శ్రీనివాస కూడా కార్యక్రమం చేపట్టడం ప్రతి సంవత్సరం కూడా చెప్పడం తెలిసిన విషయం. వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో కనుగొట్టిన రకంగా వాళ్ళకి అయిపోయింది. తర్వాత భారతదేశం వచ్చింది, తర్వాత తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు తర్వాత కూడా అందరూ కూడా ఆ భగవంతుడు ఆయురాలు ఇస్తూ మరి అందరినీ కాపాడుతుందిగా కోరుకుంటూ ఇదే విధంగా మరి నిరంతరంగా కంటిన్యూ చేస్తున్న కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. భారత్ మాతాకి రామరాజు గారు 128వ సంవత్సరం వారి పుట్టినరోజు మనం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా మనం ఈ రోజున ఇంతమంది అందరూ మన ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎమ్మెల్యే కానీ అందరూ రావడం ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి గురించి చెప్పాలంటే అది మామూలుగా 1 గంటలో 2 గంటలో చెప్పేది కాదు. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటున్నాం. అది సినిమా యాక్టర్ కృష్ణ గారు ఏదైతే అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన తర్వాత ఆయన ఒక స్టోరీ అన్నది, సీతారామరాజు గారు ఎవరు ఏంటి అన్నది కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత ప్రజలందరికీ తెలిసింది. వారు ఎప్పుడైతే విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అడవిలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళని పలాడించి వాళ్ళని తమిళ కొట్టినట్టు వ్యక్తి ఎవరంటే ఒక అల్లూరి సీతారామరాజు గారు. ఆ టైంలో అడవుల్లో ఉండే అమాయకులంటి ప్రజలు ఎంతోమందిని దౌర్జన్యంగా వాళ్ళు ఇది చేసే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉండి వారు కాలం చేసేదాకా వాళ్ళు వెనకాలే ఉండి అల్లూరి సీతారామరాజు గారు వారికి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. వాటి ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారు మనం కొన్ని సంవత్సరాలది గుర్తించుకొని వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. సో ప్రతి చోట కూడా ఈ ఒక ఏదైతే అందరూ కూడా నమస్కారం చేస్తూ ముఖ్యంగా మా కార్పొరేటర్ గారికి, కృష్ణరాజు గారికి, శ్రీనివాస గారికి, గోపాల్ గారికి, అందరికీ కూడా నమస్కారం. సీతారామరాజు గారి గురించి చెప్పే అంత ఏమి లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇంతకుముందుకే ప్రభాకర్ గారు చెప్పారు ఏమంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఆయన చేసిన ఏదైతే పనులు ఉన్నాయో ఆ రోజులలో బ్రిటిష్కి ఎంత గట్టి కొట్లాడిందో అందరికీ కూడా తెలుసు. నిజంగా కూడా ఈరోజు ఇక్కడ ఈ విగ్రహం కూడా మాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకంటే మా అన్నగారు ఆ రోజుల్లో చెప్తా ఉండే, ఇప్పుడు రాజుగారు చెప్తా ఉండే ఇక్కడ ప్లేస్ కావాలని పెట్టియాలంటే ఆ ఒక కోరిక కూడా అంటే మాకు కూడా అదే మాకు ఉండాలి అనే సీతారామరాజు గారి స్టాచ్యూ ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు మా అన్నగారు పెట్టించింది. కాబట్టి ఇంకా కూడా స్టాచ్యూలకు సంబంధించి ఏదైనా ఉంటే కూడా నేను డెఫినెట్గా నా సపోర్ట్ చేస్తా. ఇంకా వేరే చోట కూడా పెడతామంటే డెఫినెట్గా నేను సపోర్ట్ చేసి పెట్టిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా స్టాచ్యూ కూడా కావాలంటే నేను ఇప్పిస్తాను. రాజుగారు అయితే ఎంతో డొనేషన్ చేస్తూ ఉంటాడు. నాకు లాస్ట్ ఇయర్ కూడా ఫోన్ చేసి ఎవరన్నా ఫీజులు కావాలంటే మీరు పంపించండి గారు, నేను పెడతాను నేను వాళ్ళకని చెప్పాడు. ఎంత సంతోషం మాకంటే అంత చెప్పే వాళ్ళు కూడా ఎక్కడ కూడా కట్టారు. అతన్ని పంపించాలని పంపించి 50,000 మందిని కానీ వాళ్ళకి కబుర్ చేయొద్దు. పెద్ద ఆయన ద్వారా ఆయన అందరు చాలా మందికి ఇస్తా ఉన్నాడు. నేను ఎవరు ఉన్నా కూడా లోకల్లో కూడా ఒక 3-4 ఇంపార్టెంట్ అక్కడ ఉంటారు వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళకి చెప్పి పంపించడం జరిగింది. అదే సార్ని పోయి కలవండి, ఏదైనా ఉంటే మీరు తప్పకుండా హెల్ప్ చేస్తారని చెప్పేసి. అలాగే ముఖ్యంగా రాజులందరూ కూడా ఇక్కడే కాదు, సిటీ చుట్టుపక్కల ఎక్కడ ఉన్న కొంపైన నాకు చాలా మంది రాజులు దోస్తున్నారు. వాళ్ళందరూ కూడా అంటే సమాజంలో మంచి ఉండాలి, మంచి పని చేయాలనే ఉద్దేశం వాళ్ళందరూ కూడా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా మీ ఎవరి నుండి పనిచేస్తాను. ఎప్పుడు ఏ అవసరాలతో కూడా
మీ పిల్లలు కాలేజ్ కానీ స్కూల్స్ కానీ సీట్కి సంబంధించి ఏదున్నా కూడా హాస్పిటల్ సంబంధించింది కానీ ఏ అవసరాలు ఉన్నా కూడా నాకు చెప్తే నేను తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. ఇంకా ముఖ్యంగా రాజులందరూ కూడా ఏమంటున్నారంటే డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉన్నా కూడా మనకు ముఖ్యంగా హాస్పిటల్లో పెద్ద పెద్ద డాక్టర్లు మీకు అపాయింట్మెంట్ దొరకాలంటే దొరకదు. కాబట్టి అట్లాంటి డాక్టర్లు ఎవరైనా మీకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఇప్పించే బాధ్యత. కాబట్టి ఇంకా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా నేను తప్పకుండా మేము పనిచేస్తానని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మీరు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ.